మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో లక్ష బిల్వార్చన సహస్ర దీపాలంకరణ కార్యక్రమాలను అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు బుద్దు పవన్ కుమార్ శర్మ, బ్రహ్మశ్రీ కొమ్మూరి ఫణికుమార్ శర్మ, ముఖ్య అర్చక బుద్దు సతీష్ శర్మ, గణపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మల అర్చకత్వంలో ఉదయం గణపతి పూజ, 11 మంది ఋత్వికులచే మహాన్యాస పారాయణ, సాయంత్రం లక్ష బిల్వార్చన, సహస్ర దీపాలంకరణ పూజల్లో దాసరి శ్రీరామ వరప్రసాదరావు దంపతులు పాల్గొన్నారు. శివలింగం ఆకృతిలో ఏర్పాటు చేసిన దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రత్యేక పూజా కార్యక్రమాలను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులకు దాసరి శ్రీరామ వరప్రసాదరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు ఏర్పాట్లను తమ సిబ్బందితో పర్యవేక్షించారు. దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు, వాటి వలన కలిగే ఫలితాలను బ్రహ్మశ్రీ కొమ్మూరి ఫణికుమార్ శర్మ విపులంగా వివరించారు.
శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి గురు దత్తాత్రేయ పరదేవతాయ నమో నమః. సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయ బ్రహ్మాండవాహదేహాయ నాగరాజాయ తే నమో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కార్తీక మాస మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున చాలా విశేషంగా స్వామివారికి సుప్రభాత సేవ, అనంతరము స్వామివారికి గోపూజ, బిందె తీర్థము, స్వామివారికి పుట్ట పూజ కార్యక్రమం, ధ్వజస్తంభ పూజ, అనంతరము స్వామివారికి విశేషంగా విఘ్నేశ్వర పూజ, మహన్యాస పారాయణము, 21 మంది ఋత్విక్కుల చేత విశేషంగా స్వామివారికి ఏకాదశ రుద్రవారాభిషేకము, యథాశక్తి స్వామివారికి 108 లీటర్ల ఆవు పాలు మరియు పంచామృతాలు, విశేషంగా స్వామివారికి ఈ రోజున భస్మంతో స్వామివారికి, ఎందుకంటే ఐశ్వర్యం ఈశ్వరాధిత్యత్తు, ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు. ఆ ఈశ్వరునికి గురువు లాంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. గురువే ఓంకార ప్రణవాక్షరాన్ని ఆయనకి ధ్యానానికి ఇచ్చిన మహానుభావుడు. అటువంటి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మనకి మోపిదేవి గ్రామంలో లింగ రూపంలో ఉండడం చాలా విశేషం. ఈ కార్తీక మాసం అన్ని మాసాల్లో కల్లా ఈ యొక్క కార్తీక మాసం, ఈ విశ్వాసు సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసం చాలా విశేషమైన మాసం. ఎందుకయ్యా అంటే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కుజుడు అధిపతి, మంగళవారానికి అధిపతి. ఇకపోతే ప్రాతకాలంలో త్రయోదశి, ప్రదోష కాలంలో చతుర్దశి ఉండటం మహాశివరాత్రితో సమానమైన రోజు. కాబట్టి ఈ రోజున స్వామివారికి విశేషంగా అభిషేక కార్యక్రమం, అనంతరము యథాశక్తి బిల్వాలతోనూ పుష్పాలతోనూ నవవిధ పుష్పములతో స్వామివారికి విశేషంగా అర్చన జరిగింది. అనంతరము సహస్ర దీపాలంకరణ సేవ స్వామివారి సన్నిధానంలో. ఈ స్వామివారి సంకల్ప సిద్ధి, ఎవరైతే స్వామిని ఆశ్రయిస్తారో స్వామివారికి ఆరోగ్యము, సంతానము, వివాహము, పోతే కుటుంబ వ్యవహారాలు, అనేకమైన రోగాలు, రుగ్మతలు, వీటన్నిటికీ కూడా మానవుని యొక్క ఐహిక కోరికలు, కామము అంటే కోరిక, ఈ కోరికను సిద్ధించడానికి స్వామిని ఆశ్రయించాలి. దర్శనం, స్మర్శనం, పాపనాశనం. దర్శించిన, స్పర్శించిన, నామాన్ని ఉచ్చరించిన, ఒట్టివేలు మురుగుని అరోంహర అనే యొక్క నామాన్ని ఉచ్చరించిన స్వామివారి యొక్క శరణు వచ్చేస్తాడు. స్వామి ఎక్కడున్నాడే అంటే ఎవరు శరణు తొచ్చుతారో, ఎవరు నన్ను ఆశ్రయిస్తారో వారికి స్వామి నేను సాక్షాత్తుగా ప్రత్యక్షమయ్యి వారి యొక్క కోరికలు తీరుస్తారని చెప్పి స్కాంద పురాణంలో ఉన్నది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో, అనువంశిక ధర్మకర్తలు చల్లపల్లి జమీందారు గారి యొక్క పర్యవేక్షణలో, శ్రీ డిప్యూటీ కమిషనర్ గారు శ్రీరామవర ప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో వచ్చిన భక్తులకు ఏ విధంగా లోటు లేకుండా, వచ్చిన వాళ్ళకి పొద్దున్న నుంచి ఉదయం సాయంత్రం దాకా కూడా అన్నప్రసాద వితరణ, వచ్చిన వాళ్ళకి అన్నపానీయాలకు నీళ్లు కానీ, మజ్జిగ కానీ, పాలు కానీ పిల్లలకి అందరికీ కూడా సమకూర్చడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా స్వామిని ఇంకా ఎంతసేపు చూస్తే బాగుంటుంది, స్వామి ఇంకా ఎంతసేపు మా స్వామి దర్శనమిస్తాడనే భావనతో ప్రతి ఒక్కరూ చూసి తరించి స్వామివారికి అనుగ్రహాన్ని పొందారు. గురువారం